సో హాయ్ హలో అండి, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు మొహసిన్ అఫీషియల్ వన్. సో ఈ రోజు మనం అయితే మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసామన్నమాట. సో మన వీడియో ఎలా ఉంది ఏమి అనేసి చూసేసేయండి. అలాగే వీడియో టాపిక్ ఏమంటే మనం వచ్చేసి బసిన్గొండ దర్గా అయితే చూపించామండి. చాలా బాగుందండి, ఎందుకంటే ఇది హైట్లో ఉంది కాబట్టి మన కొండపైన ఉంది కదా దర్గా అది. సో మనకైతే చాలా చాలా బాగుందన్నమాట. నేనైతే వెళ్ళాను, నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట. చాలా బాగుంది. సో చూడండి, మనము వెళ్ళేటప్పుడు బెంగళూరు బస్ స్టాండ్ నుంచి మనం అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. దర్గా వరకు ఎండ్ అయ్యాము. అలాగే మనకు మధ్యలో వచ్చేసి హెల్పింగ్ మైండ్స్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి నేను అది కూడా ఒక వీడియోలో కవర్ చేశాను అనమాట. సో వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో హెల్పింగ్ మైండ్స్ వాళ్ళని కూడా నేనైతే వీడియోలో కవర్ చేసి పెట్టడం జరిగింది. ఈ వీడియో మాత్రం స్పెషల్గా బాగుంటుంది అనమాట. మరి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలాగే మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో. మరి వీడియో అయితే స్టార్ట్ అయింది. మేము బసిన్గొండ దర్గాకి అయితే వెళ్తున్నాం. ఇది బెంగళూరు బస్ స్టాండ్ అండి, మదనపల్లిలో దర్గా. అయితే అక్కడ ఫ్రైడే అయితే చాలా మంది ఉంటారు. నాకు చాలా మంది అడిగారనమాట దర్గా వీడియో చేసి పెట్టండి అనేసి. మరి నేనైతే ఒకసారి చేసి పెడదాము అనేసి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేనైతే వీడియో తీయడం జరిగింది. మన కొత్త పెట్రోల్ బంక్ అండి ఇది, పాతదానికి కొత్తగా అయితే చేసేసారనమాట. ఇప్పుడు మనం వెళ్తూ ఇక్కడ లెఫ్ట్ లో చూడండి, మనము తారకరామ రోడ్ ఇటు వెళ్తే తారకరామ ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది. ఇలా స్ట్రైట్ గా వెళ్తే మనము అక్కడ సర్కిల్ వస్తుంది, టౌన్ బ్యాంక్ దగ్గర మనకు సర్కిల్ అనేది వస్తుంది. లెఫ్ట్ కి వెళ్తే సిటిఎం రోడ్, రైట్ కి వెళ్తే మనము చిత్తూరు బస్ స్టాండ్ కి అయితే వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు ఇదైతే జ్యోతి సర్కిల్. నేను ఇవన్నీ ఏ ఏరియాస్ అనేసి నేనైతే మీకు చెప్తానమాట. మనకు రోడ్ సైడ్ ఇప్పుడు ఇది అనంత బంగ్లాకి వెళ్ళాలంటే మనం ఇక్కడ పెట్రోల్ బంక్ కాడ నుంచి లెఫ్ట్ లోకి అయితే వెళ్ళాలి. ఇది హోప్ హై స్కూల్ కాడ పెట్రోల్ బంక్ అండి, ఎదురుగా ఉంది. హోప్ హై స్కూల్ ఎదురుగా ఉంది. ఇది జేసీఎం ఆటో స్టాండ్ అండి. ఇది షేర్ ఆటోస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. జేసీఎం ఆటో స్టాండ్ ఇది. సో చాలా ఆటోస్ అయితే ఇక్కడ ఉంటాయి. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే షేర్ ఆటోస్ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇది లెఫ్ట్ లో వెళ్తే మనకు బొంబు బజార్ అంటారు కదా, అది వచ్చేసి అనంత బంగ్లాకి కూడా అటు వెళ్ళొచ్చు. ఇంకా లెఫ్ట్ వచ్చేసి సిటిఎం రోడ్డు. ఇది టౌన్ బ్యాంక్ అండి. ఇది సత్య అనేసి కొత్తగా అయితే ఓపెన్ చేశారు కదా మన షోరూము. ఇది సత్య అండి, హోమ్ నీడ్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఇక లెఫ్ట్ లో వచ్చేసి మనకు చేపల మార్కెట్, ఫిష్ మార్కెట్, ఎనీ టైం ఫిషెస్ అయితే దొరుకుతాయి. స్ట్రైట్ గా వెళ్తే మోతీనగర్ వస్తుంది. రైట్ కి వెళ్తే మనము ఇది దేవలం స్ట్రీట్ వస్తుంది. ఇలా లెఫ్ట్ కి వెళ్తే మనము చిత్తూరు రోడ్, ఇది పుంగునూరు, చిత్తూరు, ఇక వచ్చేసి మనకు నిమ్మన్పల్లి, ప్రతిదీ ఈ రోడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇది రైట్ లో వచ్చేసి మనకు కలెక్టర్ బంగ్లా ఉంది. లెఫ్ట్ లో వచ్చేసి మనకు షోరూమ్స్ అన్ని ఉన్నాయండి, బైక్ షోరూమ్స్ అన్ని, హోండా, సుజుకి, ఇవన్నీ షోరూమ్స్ అన్ని మనకు అక్కడే ఉన్నాయి అనమాట. టీవీఎస్ ఈ లైన్ లోనే వస్తాయి మనకు అన్ని షోరూమ్స్. ఇక రైట్ లో వచ్చేసి గోషా హాస్పిటల్ ఒకటి ఉంది. అలాగే మిషన్ కాంపౌండ్, ఇలాంటివన్నీ. ఎవరెవరు చూశారు అనేసి వీడియో అయితే పూర్తిగా చూసి ఎవరు ఏ ఏరియాలో ఉన్నారో నాకైతే కామెంట్ పెట్టాలి మీరు. ఇక రైట్ లో వచ్చేసి పెట్ హాస్పిటల్ ఉంది మనకు. ఇది గోషా హాస్పిటల్. ఇంకా లెఫ్ట్ లో మనకు ఎస్బీఐ బ్యాంక్ ఉంది ఇక్కడ కూడా ఒకటి. ఇక ఇలాగే స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ కి వెళ్తే మనము నిమ్మన్పల్లి రోడ్, ఇంతకు ముందు కూడా వీడియోలో చూపించాను కదా నేను. ఇది నిమ్మన్పల్లి రోడ్ లెఫ్ట్. రైట్ కి వెళ్తే మనం చిత్తూరు రోడ్, బసిన్గొండకి వెళ్ళాలి కదా మనము, ఇలా వెళ్ళాలి. ఇంకా లెఫ్ట్ లో మనకు వచ్చేసి భారత్ పెట్రోల్ బంక్ ఉంది. ఇక షోరూమ్ అండి, టీవీఎస్ షోరూమ్. ఫైనాన్సర్ ఆఫీసర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయండి. ఈ బిల్డింగ్ మొత్తం అన్ని ఫైనాన్సర్స్ ఉన్నారు ఇక్కడ. ఎవరైనా ఫైనాన్స్ చేయించుకోవాలంటే అక్కడ వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఇక మనకు వెళ్తూ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది ఉంది కదా, ట్రైనింగ్ ఉంటుంది కదా పోలీస్ వాళ్ళకి, అది కూడా ఇక్కడ ఉంది. నేను చూపిస్తాను చూడండి. ఇలాగే స్ట్రైట్ కి వెళ్తే ఆర్చ్ వస్తుంది మనకు. అక్కడ రైట్ లోకి తీసుకుంటే ఎంఎంసీ పార్క్ అయితే వెళ్ళిపోవచ్చు. ఎంఎంసీ పార్క్ వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా మన మదనపల్లి మొత్తం రోడ్డు నేనైతే చూపించడం జరిగింది. బెంగళూరు బస్ స్టాండ్ నుంచి బసిన్కొండ వరకు ఒకే రోడ్డు, ఎలా వెళ్ళాలి అనేసి నేనైతే రూట్ కూడా చూపించడం జరిగింది. ఇదేనండి పోలీస్ డిపార్ట్మెంట్, సబ్ డిపార్ట్మెంట్ అనేసి ఇక్కడ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ రైట్ లో వచ్చేసి మనకు చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఉంది. అలాగే పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఇంకా కొద్ది దూరం వెళ్తే మనం వెళ్తూ ఉంటే అక్కడ హెల్పింగ్ మైండ్స్ వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారండి. అక్కడ 4 కుర్రాళ్ళు, ఒక ఆయన్ని, పెద్ద ఆయన్ని వాళ్ళు స్నానం చేపిస్తూ ఉన్నారు. ఆయన్ని పిలిచి వాళ్ళు వాటర్ అంతా తీసుకొని వచ్చి ఆయన్ని స్నానం చేపిస్తూ ఉన్నారు. మేము చూసి వీడియో కూడా కొద్దిగా తీసాము. మేము చెప్పలేదు వాళ్ళకి యూట్యూబ్ పెట్టేదానికి అనేసి. మేము అసలు వాళ్ళకి చెప్పకుండా చిన్నగా తీసుకుంటుంటే వాళ్ళు చూసారనమాట మన వైపు. సో వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అండి.
ఎలా ఉన్నారు ఏమి ఎవరెవరికో చూసి వాళ్ళకైతే ఎలా హెల్ప్ చేస్తున్నారంటే నేను చాలాసార్లు చూశాను, వేరే వాళ్ళు కూడా చెప్పడం కూడా విన్నా నేను. ఇదేనండి దర్గా రూటు. చూడండి ఇక్కడ ఉంటారు చూడండి 4 మెంబర్స్ వీళ్ళు. ఆ పెద్ద ఆయన అయితే స్నానం చేపిస్తున్నారు వాళ్ళు. వాటర్ బకెట్ గిట్ అంతా తీసుకొని వచ్చి ఆయన్ని క్లీన్గా చేస్తున్నారనమాట. అలాంటి వాళ్ళని చూస్తే హ్యాట్స్ ఆఫ్ చేయాలండి మనమైతే. ఇప్పుడు ఇదేనండి మనకు దర్గా రూటు, ఒకటే రూటు. సో ఎంట్రన్స్ ఇది మనకు దర్గాలో. ఇక్కడ రైట్ లో మనకు వచ్చేసి వాష్రూమ్స్ ఉన్నాయి, అలాగే రూమ్స్ కూడా ఉన్నాయి మనకు. సో చూస్తున్నారు కదా, ఇది దర్గాకి వెళ్ళక ముందు కిందనే ఉందండి ఇదంతా. మళ్ళీ స్టెప్స్ ఎక్కేసుకోవాలి మనం దర్గాకి వెళ్ళాలి అంటే పైకి. ఇవన్నీ వాష్రూమ్స్, రైట్ సైడ్ ఉండేటివన్నీ వాష్రూమ్స్, ఇవన్నీ రూమ్స్ అండి ఇవి లెఫ్ట్ లో. మరి ఇప్పుడైతే మనం దర్గాకి అయితే పైకి అయితే వచ్చాం. ఇక్కడ పిల్లలు మద్రసా అయితే చదువుకుంటున్నారు, చిన్న పిల్లలు అయితే. ఇక్కడ చూడండి మకాన్ కూడా ఉంది, పీర్ల పండుగ చేస్తారు కదా మకాన్, అది కూడా ఉంది. ఆయన పెద్ద ఆయన ఆడ కూర్చో ఉన్నారు కదా. ఎవరైనా వచ్చి ఇక్కడ స్టే చేసే వాళ్ళకి కూడా ప్లేస్ అయితే చాలా బాగుందండి. దర్గా అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. అది క్యాంపస్ కానీ గ్రౌండ్ అంతా చాలా పెద్దగా ఉంది. అలాగే అక్కడికి వెళ్తే చుట్టూ కొండలు, ఇటుపక్క ఊరు అంతా బాగా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే హైట్ లో ఉంది ఈ దర్గా కాబట్టి మనకు బాగా కనిపిస్తుంది అనమాట. చాలా హైట్ లో ఉంది ఇది. స్టెప్స్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో స్టెప్స్ మనకు పైకి ఎక్కాలంటే. ఎందుకంటే బసిన్ కొండ కదా ఇది, అందుకని కొండ పైన ఉంది కాబట్టి దర్గా మనకైతే హైట్ గా ఉందన్నమాట. సో నేను ఇలాగే వీడియోస్ అన్ని తీస్తూ ఉండాలంటే మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అనమాట. మీరు సపోర్ట్ చేస్తుంటే నేను మోర్ వీడియోస్ అయితే చేసి పెడుతూ ఉంటాను. నాకైతే చాలా బాగా అనిపించింది, కొద్దిసేపు ఇలాగే ఇక్కడే కూర్చుందామా అనిపించింది. బట్ నాకైతే టైం లేదు. నేను వెళ్తున్నది వీడియోస్ తీయడానికి, ఎక్కడ పోయినా కానీ కూర్చోడానికి కూడా టైం ఉండదు. వీడియో అయితే కవర్ చేస్తాను పూర్తిగా. చూడండి లోపల దర్గా కూడా చూపిస్తాను నేను మీకు. ఇంతవరకు మనకు వీడియో లెంత్ మొత్తము 70% మనకు మొత్తము రోడ్డు అలాగే బయట క్యాంపస్ ఇదంతా చూపించడానికి సరిపోయిందండి. ఇంకా మిగిలింది మనకు 30%లో నేనైతే దర్గా చూపిస్తాను అనమాట మీకు. చూడండి కొండలు చూడండి ఎంత బాగుందో. అస్సలు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. అక్కడ చెట్లు బాగుండాయి కదా చూడండి. క్యాంపస్ అయితే ఎంత ఉందో. ఎంతమంది వెళ్ళారు అలాగే ఈ దర్గాకి నాకైతే కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసు దర్గా ఇది. హైట్ ఉందండి, చాలా హైట్ లో ఉంది దర్గా అయితే. చాలా చాలా బాగుంది. నేను ఇంతకు ముందు 2 సార్లు పోయి వచ్చాను. మరి నాకైతే అంత ఐడియా రాలేదు. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కాబట్టి దర్గా వీడియో చేసి పెట్టండి అనేసి ఇదైతే చేశాను అనమాట. సో ఇలాగే మీరందరూ నాకైతే రిక్వెస్ట్ పెడుతూ ఉంటే నేనైతే ఖచ్చితంగా అయితే నేనైతే వీడియోస్ చేసి పెడతాను. లేట్ కావచ్చు బట్ పెట్టడం గ్యారంటీ. ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తాను. నా వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట, ఏది ఎక్కడ ఉంది ఏమి అనేసి. నేను మోర్ వీడియోస్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ వీడియో కూడా ఇంట్రెస్టింగ్ వీడియో చేయాలని నేనైతే అనుకుంటున్నాను. మన రీచ్ని బట్టి మన గ్రోయింగ్కి బట్టి ఛానల్కి మనకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పటికి కూడా నేను బయట చూపిస్తున్నానండి. ఇంకా నేనైతే లోపలికి అయితే వెళ్ళలేదు దర్గా లోపలికి. బట్ నాకైతే బయట క్యాంపస్ చూపించడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దర్గా మళ్ళా చూపించవచ్చు అనేసి బయట నేనైతే చుట్టూ తిరిగేసాను అనమాట. చుట్టూ తిరిగేసి చూపించేసాను బాగా. వీడియో అయితే పూర్తిగా చూసిన వాళ్ళైతే నాకు కామెంట్ పెట్టారు. చూస్తున్నా ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం మేము లోపలికి. లోపల కూడా బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళు ఇంకా లైట్స్ వేయలేదు, అయినా కానీ నేను కవర్ చేశాను. వీడియో బాగుంది. ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. ఇది చూస్తుంటే నాకు కడప అమీన్పీర్ దర్గా చూసినట్లుంది, అంత బాగుంది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ దీపాలు అయితే పెట్టారు. మనకు 4 sides డోర్స్ ఉన్నాయండి దీనికి. స్టెప్స్ కూడా ఉన్నాయి. నేను ఈ సైడ్ నుంచి వెళ్ళి ఆ సైడ్ నుంచి అయితే బయటకు వచ్చాను. సో అలాగే చూడండి చూపిస్తాను. నేను ఇటు వెళ్ళి అటు వచ్చాను అనమాట. సో
సో ఎలా ఉంది మరి మా దర్గా వీడియో చెప్పాలి నాకైతే. నేనైతే మీరందరూ కోరారు కాబట్టి నేనైతే చేసి పెట్టాను. సో నెక్స్ట్ వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో నేను మళ్ళీ చేయాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను రెసిపీ వీడియోస్ కూడా చేస్తాను. రెసిపీస్ చేస్తే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పెడతానమాట వీడియోస్ మీకు. మరి మా వీడియో ఎలా ఉందో. నేను బయటకు అయితే వచ్చాను. ఇటు సైడ్ నుంచి నేను స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్లో ఒక డోర్ తీసుకొని ఈ డోర్ నుంచి వచ్చానమాట బయటికి. చూస్తున్నారు కదా. మరి ఎలా ఉందో నా వీడియో అయితే చెప్పాలి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అన్నీ పెట్టాలి. బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. లేదంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే మీకు రాదు. కాబట్టి బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా అయితే ప్రెస్ చేసేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.